ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను అడ్వకేట్ గణేష్. ఈ వీడియోలో సాదా బైనామా భూములు అంటే ఏంటి అనే టాపిక్ గురించి తెలియజేస్తున్నాను. సాదా బైనామా భూములు అనంటే మీకు తెలిసిందే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసాము అనంటే ఖచ్చితంగా దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. కానీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర సఫిషియంట్ అమౌంట్ లేక ఎదవరికి రోజుల్లో ప్రాపర్టీని కొన్నా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించకుండా ఒక వైట్ పేపర్ మీదనో లేకుంటే తక్కువ అమౌంట్ కలిగినటువంటి స్టాంప్ పేపర్ మీదనో వాళ్ళు అగ్రిమెంట్ రాసుకునేవాళ్ళు. నేను మీ దగ్గర నుంచి ఇంత ల్యాండ్ కొన్నాను, ఈ ల్యాండ్ కొన్నాను, దీని హద్దులు ఇవి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రూపంలో రాసుకొని కొనుక్కునేవాళ్ళు. సో ఇలా రిజిస్ట్రేషన్ లేకుండా పర్చేజ్ చేసినటువంటి ల్యాండ్స్నే సాదా బైనామా ల్యాండ్స్ అంటారనమాట. సో ఇప్పుడు ఈ సాదా బైనామా ల్యాండ్స్ని రిజిస్ట్రేషన్ చేయడం కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త జీవోని అయితే తీసుకొచ్చింది. ఈ సాదా బైనామా భూముల గురించి మరింత ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలి అనుకునేటట్లయితే మన పేజీలో ఫుల్ వీడియో ఉంది. దాంట్లో ఈ భూములు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి వివరాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన పేజీలో ఉన్నటువంటి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.